అంబికా విజయం సప్తమోధ్యాయము. ముని శ్రేష్ఠుడు ధ్యానించెనుగా అమ్మా నీవు అరుణముఖం, కరుణారసము కన్నుల చెల్లుచు కాత్యాయని ఆయుధముల్, పాశాంకుశము ధనుస్సు బాణముల్ హస్తములందు ధరించిన అష్టసిద్ధుల ఆకృతి మాత చరితమునే వినిపింతునని, చండముండులు సర్వసైన్యముతో నీల్గిన వృత్తాంతము వినియు, తీవ్ర కోపముతో శుంభాసురుడు స్వయముగా యుద్ధానికి వెళ్ళి, సైన్య నాయకులు అపార బలులు కాలక మౌర్య ఉదాయుధులు, కాలకేయాది మహావీరులు సైన్యంబులతో రాగానే, అంబిక గాంచి శంఖుని ఊదే ఘంటానాదము గావించి, ధనుష్టంకారము చేయుచుండగ గర్జన చేసి సింహము శంఖ ఘంటానాదము ధనుష్టంకారము దశ దిశల, భయంకరంబు ఈ శబ్దంబు బయలుదేరా భువనములదరే, అసురులందరూ నిర్భయంబుగా సింహనాదముల చేయుచును, యుద్ధోన్ముఖులై అంబిక చుట్టూ ఆవరించగా ఆ వేళ, బ్రహ్మాండ కోటుల నొకే మారుగా మృంగునోయను రీతిగను, నోరు తెరిచియో భయోత్పాతముగా అట్టహాసము చేసినది, లోతగు అగ్ని గుండాలు రీతి ప్రకాశించెను నేత్రములు, కపాలమాల మెడలోనున్నది ఖడ్గాయుధములు హస్తమున, అకాల ప్రళయము గల్లునోయని శంక కల్గెను ఆ వేళ, ముగ్గురు మూర్తులు వేల్పులు సహితము కాంచుచున్నారు యుద్ధమును, శివుని దేహముల మహేశ్వరి శక్తి 5 ముఖాలతో అరుదెంచి, వృషభ వాహనము అధిరోహించి పాశాశూలములు ధరించెను, అదే రీతిగా వైష్ణవి శక్తి గరుడ వాహనారూఢముతో శంఖ చక్ర గదా పద్మధారి అయి అరుదెంచగనే ఆ సమయం, బ్రహ్మాంధ్రాది కౌమారి శక్తి వారాహి నరసింహి శక్తుల్, సమస్త శక్తులు వేల్పుల నుండి ఆయుధంబులతో అరుదెంచి, అంబిక అసురుల సైన్యాలు 2 కిటకిటలాడుచు కలసుకునే, మహాచండికను అంబ సృజించి సంహరించు నా ముదముకనే, మహాచండిక ప్రారంభించే నక్క అరుపు గ్రద్ద కూతలు, కోట్ల ప్రాణుల ధ్వనిగాంచియును అంబిక శివునితో ఇటు పల్కే, శుంభుని శుంభ రాక్షసులారా జీవితాశలు మీకున్న, మాతకు మృక్కి పాతాళమునకు పోవలె అటుగా కుండినచో, స్వల్పకాలమున శక్తి గణాలు రక్త మాంసముల కవళించు, ఈ విషయమును తెలుపుమనియును రాయబారిగా పంపింప, శుంభుడు సంధికి నొప్పుకొనకను కాలాగ్ని రీతి మండిపడా, జగదంబాపుడు సర్వశక్తులకు సంహారానికి ఆజ్ఞనొసగే, మహేశ్వరీ శక్తి శూలము చేత చక్రాయుధమున వైష్ణవియు, కమండలోదక ప్రయోగంబున బ్రాహ్మీ శక్తి అసురులను, ఇంద్రాణి శక్తి వజ్ర ప్రయోగము ఇదే రీతిగా శక్తి గణాల్ రాక్షసనాశం చేస్తూ ఉన్న అసురులు యుద్ధము చేశారు, ధనుర్బాణాలు ధరించి అంబా ప్రళయ తాండవము చేస్తుంది, రాక్షసాయుధాలు త్రుంచి వేసియు అసుర నాశనము చేస్తుంది, చండిక ప్రచండ రూపము చేత సంహార కృత్యము గావింప, మహాకాళిక సైన్యంబును కబళిస్తూనే ఉన్నది, సర్వశక్తులు సంహారంబు బహుతీవ్రముగా చేయగను, రక్త ప్రవాహము పారుచుండెను శల్య పర్వతాలు ఎచ్చటను, భూత ప్రేత పిశాచ ఢాకిని బ్రహ్మ రాక్షసాగ్రహంబులు, వికట నృత్యము అట్టహాసమున సంగరంబున ఉన్నవి, సర్వ సైన్యము హతముగాంచి రక్త బీజుడను అసురుండు, యుద్ధంబునకు అరుదించియును ఇంద్రాణిని ఎదిరించే, వజ్రాయుధము ప్రయోగించగా రక్తము భూమిపై స్రవించెను, కోటాను కోట్ల రక్త బీజులు ఉద్భవించిరి అదిగాంచి,
వైష్ణవీ శక్తి చక్రాయుధమున అనేక కోట్లు జనించిరి. బ్రాహ్మీ కౌమారి శక్తి గణాలు ప్రయత్నపడిన చావకనే. యుద్ధ భూమిలో సంఖ్యకు మిక్కిలి రక్త బీజులే ఎచ్చటను. రక్త బీజులకు సుదర్శనంబు సుదర్శనంబే ఆయనుగా. శూలాయుధము నిష్ఫలమాయే, వజ్రాయుధము కుంటుపడే. కాలదండము అప్రయోజనము, శక్తులు అశక్తులైరపుడు. మహాసరస్వతి ముందు అరుదెంచి మహాకాళితో ఇట్లనెను. రక్తబీజుని రక్తముండెడి పర్యంతరము చావడుగా. నే శస్త్రాలు వేసెద నీవు రక్తపానము చేయవలే. చండిక సహాయముండును నీకు ఈ పని చేయుము అని తెలిపి. చండిక కాళి బయలుదేరియు ఉభయ పార్శ్వముల రాక్షసుల మృంగివేయుచు అట్టహాసమున భీకర కృత్యము చేశారు. సర్వాయుధముల శక్తి వేయగా రక్త బీజునిలో రక్తంబు గంగా ప్రవాహ రీతిగా వారే కాళిక పానము చేస్తుంది. రక్తములోన జనించునట్టి రక్త బీజునుల నములుచును. రక్త బీజుని సర్వరక్తము పానము చేసే ప్రీతిగను. రక్తాసురుని దేహములోను రక్తములే కామాంసమేగా. చండి ముండి వానిపై ఉరికి పీల్చి పిప్పిగా చేశారు. రక్తాక్షుండు నిర్లక్ష్యము చే శూలముతో మర ఆయుధముల్ దేవి పైన ప్రయోగించగా ఆయుధంబులతో గలుసుకొని. తుట్టదులకు రక్తాసురునిలో చర్మము ఎముకలు మిగలగనే. శూలము చేత శిరములు దృంచి పుర్రెమాలికలు చేర్చుకొని. అత్యాశ్చర్యము గల రాక్షసుని మరణము కానందించియును. గాన నృత్య పుష్పవానల ఆనందించిరి అమరులుగా. రక్త బీజాసుర సంహారంబు అంబిక విజయాయుద్ధంబు విని చెప్పించిన ఆనందించిన అంబ కరుణను పొందెదరు. గౌరీ 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 అనుమో ఓ మనస. గౌరీ 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 అని నా జ్ఞానము కలుగును ఓ మనస.